హలో అందరికీ. బాగున్నారా? మళ్ళీ పూజా వ్లాగేనా అనుకుంటున్నారా? ఏం చేయనండి, కంటిన్యూగా వస్తున్నాయి. ఇది వినాయక చవితి వ్లాగ్ అనమాట. ప్రతిసారి చేసినట్టే ఇంట్లో గడపకి పూజ చేసిన తర్వాతనే లోపల దేవుడికి పూజ చేస్తాను. వీడియో తీసుకోవడం లేట్ అయిందనమాట. ఫస్ట్ నేను ఇట్లా అరిటాకులతో డెకరేషన్ చేసుకున్నాననమాట. ఎనకాల స్వామివారి ఎనకాల అరిటాకులతో డెకరేషన్ చేసుకున్న. ఇలా మొత్తం ఇట్లా డెకరేషన్ చేసుకున్నా. డెకరేషన్ చేసుకున్న తర్వాత స్వామివారిని తెచ్చేటప్పుడు ఒక ఆకు వేస్తాము. ఎక్కువగా తామరాకు దొరుకుతుందండి. ఈసారి వర్షాల వల్ల తామరాకు దొరకలేదనమాట. నేను అందుకని అరిటాకు మీదే వేసేసి చుట్టూ తమలపాకులు పెట్టాను. మా వారు స్వామివారిని తీసుకొస్తున్నారనమాట. నేను సోమవారమే వెళ్ళి స్వామివారిని తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత పక్కన పెట్టేశాననమాట. ఇప్పుడు స్వామివారికి మొత్తం అలంకరణ చేస్తున్నాను. మట్టి విగ్రహాలనే తెచ్చుకోండి, మంచిది, పొల్యూషన్ తక్కువైతది అనేసి అంతే. ఇలా స్వామివారికి బొట్లు పెడుతుంటే స్వామివారి అందం పెరిగిపోతుందండి. అయితే నాకు ఈసారి దొరికిన దానికి కొంచెం పంచక కలర్ లేదనేసి కొంచెం కుంకుమ వాటర్‌లో కలిపేసి ఇలా కలిపాననమాట. చూడండి, పంచ కలర్‌ఫుల్‌గా వచ్చేసింది. నాకు దండ చిన్నది దొరకలేదనేసి నేనే పూలతో ఈ దండ గుచ్చేసుకున్నాననమాట. చిన్న విగ్రహం కదా! అలాగనమాట. దాని తర్వాత నేను గొడుగు పెడుతున్నాను. స్వామివారికి తప్పనిసరి గొడుగు పెడతారు కదా! ఈ దండ దొరికిందండి. చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఈ దండ గూడా ఏస్తారు గదా! అది వేసిన తర్వాత మల్లెపూల మాల వేశాననమాట. స్వామివారిని ప్రతిష్ఠించే ముందు పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి మా వారు స్వామివారిని అలంకరించిన స్వామివారిని తీసుకొని నేను 2 తమలపాకులు వేశాననమాట. తమలపాకులు వేసిన తర్వాత మా వారు స్వామివారిని పెట్టారనమాట. ఇది మగవారి పండగ అని గూడా అంటారు. మా వారు, మా బాబుతో దీపం వెలిగిచ్చాననమాట. మా పెద్ద బాబు ముందు రోజే అమెరికా వెళ్ళాడనమాట. అందుకని మా చిన్న బాబు, మా వారు దీపం వెలిగిచ్చారనమాట. ఇదంతా పిల్లలతో చేయించితే చాలా మంచిదండి. మగవాళ్ళు చేసే పండగనమాట ఇది. ఫస్టు పసుపు గణపతికి పూజ అయిపోయిన తర్వాత మనము మట్టి గణపతికి పూజ చేయాలి. పత్రాలతో పూజ అయిపోయింది అని తర్వాత నేను పచ్చి ఉండ్రాళ్ళతో ప్రతిసారి చేస్తాను. ఈ పచ్చి ఉండ్రాళ్ళు గూడా మా పిల్లలతోనే చేయించుతాను. అంటే బియ్యపిండిలో పాలు పోసి ఆ ఉండ్రాళ్ళు చేస్తాననమాట. ఇలా చేస్తే పిల్లలకి మంచిదని చెప్తారనమాట. మా మమ్మీ వాళ్ళు అలా చేయించేవాళ్ళు మాతో. నేను అలాగే చేయించాననమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి స్వామివారికి వస్త్రం సమర్పించాను. దాని తర్వాత ధూపం, హారతి ఇస్తారనమాట. ప్రతిసారి ధూప, దీప నైవేద్యాలు అంటారు కదా! అలాగా అనమాట. నేను ఇప్పుడు ధూపం పెట్టేసిన తర్వాత మళ్ళీ కథ చదివే లోపల నేను చేసిన ప్రసాదాలన్నీ తీసుకొచ్చి పెట్టాననమాట. నేనేమేం ప్రసాదాలు చేశానో మీకు చూపిచ్చాలా? నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత అశ్విక్‌తో కొబ్బరికాయ కొట్టిచ్చాననమాట. ఫస్ట్ కొబ్బరికాయ మా వారు కొట్టారు. మళ్ళీ అశ్విక్‌తో కొట్టిచ్చాననమాట. నేనేమేం నైవేద్యాలు చేశానో మీకు చూపిచ్చాలా? అన్నం పాయసం, ఉండ్రాళ్ళ పాయసము, శనగలు, ఉడకబెట్టిన శనగల తాలింపు, పంచామృతాలు, పానకం, వడపప్పు, సలిమిడి, నాన్రాలు అంటే తడిపిన బియ్యము, అటుకులు, పటిక బెల్లము, బెల్లము, ఖర్జూరాలు, చప్పటి గారెలు, శనగలు మళ్ళీ చూపిస్తున్నాను. దాని తర్వాత పులిహార, పాయసం, పులిహార, దద్దోజనము, తీపి ఉండ్రాళ్ళు, తీపి కుడుములు, రవ్వ ఉండ్రాళ్ళు, ఇవేమో చప్పటి కుడుములు, చప్పటి ఉండ్రాళ్ళు. ఇవేమో మోదకాల్లాగా చేసే కజ్జికాయలు. ఎంత నైవేద్యం పెట్టినా తప్పనిసరి వాటర్ పెట్టాలనమాట స్వామికి. దాంతో పాటు వంట నైవేద్యం చేశాం కదా! ఈరోజు చింతకాయ పచ్చడి, చింతకాయ పప్పు, కాకరకాయ కారం చేస్తారు, చారు చేశాను, పెరుగు ఇవన్నీ పెట్టానండి. స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు, అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు మనం తినేటప్పుడు మనకి ఎక్కిళ్ళు పడతాయి గదా! అలాగే స్వామివారికి
ఎవరికైనా కూడా నైవేద్యం పెట్టినప్పుడు ఒక చిన్న గ్లాస్‌లో వాటర్ పెట్టండి. ఇలా నా పూజ, నైవేద్యాలు అయిపోయినాయనమాట. ఇప్పుడు మంచిగా హారతిచ్చుకున్నాను స్వామివారికి. నాకొచ్చిన పాటలన్నీ పాడుకుంటూ హారతిచ్చాననమాట స్వామివారికి. మంచిగా హారతిచ్చి, స్వామివారికి హారతి చూపిచ్చేసాననమాట. నా పూజ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. ఈ దీపాల వెలుగులో స్వామివారు ఎంత అందంగున్నారు చూడండి. లాస్ట్‌కి ఈ హారతి దిష్టి తీయటం అనమాట. అశ్విక్ సాష్టాంగ నమస్కారం పెడుతున్నాడు. ఈరోజు గుంజీలు తీస్తారండి. చిన్నప్పుడు మా డ్యాడీ 11, 21 అలా గుంజీలు తీయమనేవాళ్ళనమాట. ఇది సాయంత్రం పూట అండి. సాయంత్రం పూట కూడా మళ్ళీ నైవేద్యం పెట్టి ధూపహారతి ఇచ్చాననమాట. నాకు ఇలా హారతులు ఇవ్వటం, నైవేద్యం పెట్టడం అంటే చాలా చాలా ఇష్టము. ఇది నెక్స్ట్ డే అంటే గురువారం. నేను నెక్స్ట్ డేనే కొంచెం నాకు ఈసారి కుదరదు. లేకపోతే ప్రతిసారి ఒక 5 రోజులు ఉంచుకుంటాననమాట స్వామివారిని. ఈసారి కుదరక నెక్స్ట్ డేనే తీసేసాను. కదిలించేసాననమాట. ఉద్వాసన పలికాననమాట. ఉద్వాసన పలికే రోజు తప్పనిసరిగా పెరుగన్నం పెట్టి కొబ్బరికాయ కొట్టండి. అవన్నీ కదిలించిన తర్వాత అశ్విక్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్వామివారిని నీళ్ళల్లో కలపటానికి తీసుకొని వెళ్ళారనమాట మా వారు. అశ్విక్ వెళ్ళారనమాట. నాకు కొంచెం పని ఉండటం వల్ల నేను వెళ్ళలేదు. ప్రతిసారి మేమందరం వెళ్తామండి. నేను, అశ్విక్, తోషిత్, మా వారు అందరం వెళ్తాము. తోషిత్ లేడు. కానీ వాడు చదువుకోవడానికెళ్ళాడు కదా! మంచిగే. స్వామి ఇలాగే పూజ ప్రతి సంవత్సరం చేయించు. ఇంకా ఇంకా బాగా చేయించు అనేసి దండం పెట్టుకొని స్వామివారిని నీళ్ళల్లో కలపడానికి మా వారు వెళ్లారని చెప్పా గదా! నా కోసం వీడియో తీసుకొనొచ్చారనమాట. బాయ్ బాయ్ గణేష మళ్ళీ మళ్ళీ రావాలి. మళ్ళీ మళ్ళీ ఇలా నా చేత పూజ చేయించుకోవాలని గట్టిగా దండం పెట్టుకున్నానండి. దాని తర్వాత గురువారం రోజు ఈవినింగ్ పూట మేము మా అపార్ట్మెంట్‌లో ఉన్న వినాయకుడి దగ్గర కూర్చొని పూజ చేయించుకున్నామనమాట. మా అపార్ట్మెంట్‌లో 5 డేసే ఉంచుతారనమాట. నేను గురువారం రోజే కూర్చున్నాననమాట. నా పూజ, నా విధానం నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా అపార్ట్మెంట్‌లో వినాయకుడు ఉంటారని చెప్పాం గదా! మేము లేడీస్ అందరం కలిసి ఈ మకర తోరణం చేయించామండి. ఎంత బావుంది గదా! స్వామికి మకర తోరణం చాలా బావుంది. నచ్చితే లైక్ చేయండి.